రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రుణమాఫీ రైతులకి దరిచేరేటట్లేదు. మొన్న 30వ తేదీన 3,000 కోట్ల రూపాయలు విడుదల చేసినమన్నారు. ఆ రైతులకు కూడా ఒక్క పైసా కూడా ఈ రోజు వరకు కూడా రైతుల అకౌంట్కి జమ కాలేదు. వ్యవసాయ అధికారులు, బ్యాంక్ అధికారుల దగ్గరికి వెళ్తే రుణమాఫీ 4వ విడత జాబితాలో పేర్లు కూడా స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే పేపర్ ప్రకటనలకి, బహిరంగ సభల్లో ప్రకటించడానికే రుణమాఫీ తప్ప ఆచరణలో చూసినప్పుడు రైతులకి చేరకుండా ఈ కాలంలో వడ్డీలు పెరిగి రైతుల మీద భారం పడుతున్నటువంటిది ఉంది. అందుకని ఎలాంటి మినహాయింపు లేకుండా రుణమాఫీ చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఖమ్మం జిల్లాలో 1,00,000 మంది పైన రైతులకు రుణమాఫీ కాలేదని చెప్పి రైతు పోరుబాట కార్యక్రమాన్ని తెలంగాణ రైతు సంఘం తీసుకుంది. ఈ జిల్లాలో 10,000 మంది రైతుల దగ్గర నుంచి ముఖ్యమంత్రికి నేరుగా వాళ్ళ యొక్క లేఖని రాయాలని చెప్పి నిర్ణయం తీసుకుని రైతులకు పిలుపునిచ్చాం. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. తహసీల్దార్ కార్యాలయాల దగ్గర కూడా మేము ధర్నాలు, నిరసన నిర్వహించి వినతి పత్రాలు ఇచ్చి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. దీని తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే ప్రజాప్రతినిధులు గ్రామాల్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాన్ని చేపడతాం. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. రుణమాఫీ అయ్యే వరకు కూడా రైతు పోరుబాటు విరమించేది లేదని చెప్పి స్పష్టంగా మేము రైతు సంఘం నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. అందుకని ప్రభుత్వం స్పందించాలా. ఇవాళ కోఆపరేటివ్ బ్యాంకులోనే 1,60,000 మంది రైతులకి బ్యాంకు రుణాలు ఉంటే 80,000 మంది రైతులకు కాకుండా ఉన్నాయి. అంటే సహకార బ్యాంకుల్లో, సొసైటీల్లో సన్న చిన్నకారు రైతులు తీసుకున్న 10,000, 20,000 కూడా రుణమాఫీ కానటువంటిది ఉంది. ప్రభుత్వం ఏదైతే ఆనాడు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీగా చెప్పారో, ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చాక ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో 2 లక్షల వరకు ఎలాంటి మినహాయింపు లేకుండా చేయాలని కోరుతున్నాం. ఖమ్మం జిల్లాలో కొంతమంది రైతులు చనిపోయి ఉన్నారు. వాళ్ళ కుటుంబాల పిల్లలు పోయి బ్యాంకుల దగ్గర పోతే మీ నాన్న చనిపోయింది, మీ అమ్మ చనిపోయింది కాబట్టి రుణమాఫీ వర్తించదన్నారు. అంటే చనిపోయిన వాళ్ళకి రుణమాఫీ రాదా? ఆ భారం ఎవరు మోయాలా? చనిపోయారు కాబట్టి మానవతా దృక్పథంతో ముందు చేయాల్సింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చనిపోయి ఉన్నారు. అదేవిధంగా కొంతమంది ఆడపిల్లగాళ్ళకి భూమి ఇచ్చి పట్టాదారు పాస్ పుస్తకం బదిలీ అయింది. కొంతమంది అవసరాలకు భూమి అమ్ముకొని భూమి బదలాయింపు జరిగింది. వాళ్ళకు కూడా రుణమాఫీ చేయకుండా పట్టాదారు పాస్ పుస్తకం లేదంటున్నారు. ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువ ఏజెన్సీ ప్రాంతం ఉంది. ఖమ్మం జిల్లాలో కూడా వాళ్ళ 5 మండలాల ఏజెన్సీ ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర రైతులకి పట్టాదారు పాస్ పుస్తకాలు లేవు. వారసత్వంగా ఉన్నటువంటి భూముల్లో కూడా పాణి నకల మీద అప్పులు తీసుకున్నటువంటి పరిస్థితి 2018కి ముందు కొనసాగుతూ వచ్చింది. ఆ పాణి నకల మీద అప్పులు తీసుకున్న వాళ్ళకి కూడా రుణమాఫీ చేయకపోతే ఒక ఏనుకూరు మండలంలోనే 4,000 మంది సొసైటీలో తీసుకుంటే వాళ్ళకి 1,600 మందికి అయింది. అంటే దాదాపు ఇంకా 2,400 మంది రైతులు ఒక సొసైటీ పరిధిలో గల అక్కడ SBI బ్యాంకులు ఉన్నాయి, ఇతర గ్రామీణ వికాస్ బ్యాంకులు ఉన్నాయి. వాటన్నిటిలో చూస్తే 5-6 వేల మందికి పాణి నకల మీద ఉండి రుణమాఫీ కావట్లేదు. వాళ్ళందరూ ఏజెన్సీ ప్రాంతంలో 1-2 ఎకరాలు ఉండి దళితులు, బీసీలు ఉన్నటువంటి రైతులు కూడా అందులో ఎక్కువ శాతం ఉన్నటువంటిది ఉంది. అందుకనే జిల్లాలో ఏజెన్సీ మండలాలను దృష్టిలో పెట్టుకుని పాణి నకల మీద తీసుకున్న అప్పులు కూడా రద్దు చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.